ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు అణు స్థావరాలు, పౌర నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదంటూ ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేసినా కూడా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుందన్నారు. భవిష్యత్తులో కోలుకోలేని విధంగా టెహ్రాన్కు నష్టం కలిగించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఇరాన్పై చేపట్టిన ఆపరేషన్ సరైన దిశలోనే వెళుతోందంటున్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి ఎవరికీ అణుముప్పు కలగకుండా చూడడమే తమ లక్ష్యం అన్నారు ట్రంప్. మరో 2 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. తాము ముందస్తు దాడులను ప్రారంభించకపోయి ఉంటే టెహ్రాన్ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు హెర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్రదేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నాటో తెలివి తక్కువగా ప్రవర్తిస్తోందన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమని, అత్యంత శక్తివంతమైన సైన్యం తమకుందని పునరుద్ఘాటించారు డొనాల్డ్. ఇరాన్ అత్యున్నత సైనిక అధికారి అలీ లారజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రజా సాల్మానీ తాము జరిపిన దాడుల్లో మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్కు భారీ స్థాయిలో మొస్తఫా ఖమేనీ ఎక్కడున్నా వెంబడించి మరీ అంతం చేస్తామని నెతన్యాహు ప్రభుత్వం వాణింగిస్తోంది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ టార్గెట్లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయినా టార్గెట్ మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు ఐడిఎఫ్ ప్రతినిధి డెఫ్రిన్.